కొంపదీసి నీ ఎక్స్ నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళిన అమ్మాయి ఏంటి? ఎగ్జాక్ట్గా అదే కాదు కానీ ఇంచుమించు అలాంటిదే. అసలు ఏమైంది? అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ ఉంది. ఇప్పుడు నేను ఓకే చేస్తే సరిపోదు, తను కూడా ఓకే చెప్పాలి. చిన్న విషయాలైతే ఓకే, కానీ ఇలాంటి పెళ్లి లాంటి మేజర్ విషయాల్లో బయట వాళ్ళ సలహాలు ఎందుకు? వరప్రసాద్ గారు, మాయ నా బెస్ట్ ఫ్రెండ్. నాకు ఏ కన్ఫ్యూజన్ వచ్చినా ఫస్ట్ కాల్ చేసేది తనకే. మాయ ఏం చెప్తే దానికి ఓకే అంటుంది శాంతి. తనని అడిగే ఏ పనైనా చేసేలా ఉంది. పైగా తను చేసే జాబ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. తిని చూస్తే ఓల్డ్ వెర్షన్ నోకియా ఫోన్లా ఉన్నాడు. నువ్వు చెప్పేది కరెక్టే. హాస్పిటల్ పక్కనే కేఫ్ ఉంటే కాఫీ తోదాం కదని అందులోకి వెళ్ళాను. అక్కడ మా నాన్నగారు చెప్పానని ఎవరో అమ్మాయి వస్తే జస్ట్ మాట్లాడాను అంతే. దానికి ఇది పెళ్లి చూపులని పేరు పెట్టేస్తున్నాడు. ఇక్కడేమైనా టాటూ కనపడుతుందా? టాటూ ఏంటి సార్? అదే VPN ఇక్కడేమైనా పచ్చబొట్ట ఏం కనపడుతుందా? క్లియర్గా ఆ? అంటే క్లియర్గా లేదని చెప్తున్నాను సార్. ఏంటేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. మీ గురించి టెన్షన్ అండి. నా గురించా? ఎందుకు? నిన్న అనగా ఒపీనియన్ చెప్తా అన్నారు, ఇప్పటివరకు ఏం చెప్పలేదు. నాకైతే నిన్నటి నుంచి మీ ఆలోచనలే అండి. నాకు కూడా అంతే అండి. అంటే మీకు కూడా? నేను మీతో ఒకసారి మాట్లాడాలి. నేను మాట్లాడాలండి. ఎక్కడ కలుద్దాం? మాయ వచ్చిన దగ్గర నుంచి ఏం మాట్లాడట్లేదు, ఏమైందిరా? ఏమోరా, దీని ఎంట్రీలో ఎగ్జిట్లో నేను తట్టుకోలేకపోతున్నాను. నీకేమో గాని తన ఎంట్రీని మాత్రం నేను భలే ఎంజాయ్ చేస్తాను రా. అదే ఒక మాస్ హీరో ఎంట్రీ లాగా భలే ఉంటది అంటున్నాను. తన బ్యాక్గ్రౌండ్ తెలియక ఏదో కాసేపు నేత్రానందం. బ్యాక్గ్రౌండ్కి దీనికి సంబంధం ఏంటి? ఎరా మన ఊరు ఎంఆర్ఓ నెంబర్ ఉంది అంటారు నీ దగ్గర? నెంబర్ లేకపోవడం ఏంటి? ఫోన్లతోనే పనులు అయిపోతున్నాయి కదా, నీకేమైనా ప్రాబ్లం ఉందా? ఫోన్ చేసి వాటర్ లిస్ట్ లో ప్రవీణ్ అని నీ పేరు తీసేసి కామేషన్ పెట్టమను. తప్పు అయిపోయిందిలారా బాబు. ఎక్సెంటెడ్ ఇంకా పొసెసివ్నెస్ పోలేదు వీడికి. అయినా మాయ వస్తే ఎందుకు అంత టెన్షన్ పడిపోయావు? మరి నువ్వెందుకు ఇద్దరు మాట్లాడుకోండి అని పారిపోయావు? అంటే నీ ఎక్స్ కదా, మీ ఇద్దరి మధ్యలో నేనెందుకని. ఎక్స్ అని ఎక్స్ట్రాలు వాక్కు అదొక కవరింగ్ నువ్వును. సరే గాని మాయతో ఏం మాట్లాడావు అది చెప్పు. ఈ సోదంతా నాకెందుకు? ఓ సస్పెన్స్ ఒకటి. మాయ ఏం మాట్లాడిందనే దానికన్నా తన మాటల వల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సంబంధం కూడా చెరగొట్టేద్దండి. నీకెలా తెలుసు? నువ్వేమైనా పెద్ద బాబావా? దీనికి బాబాలో భాషలో అవసరం లేదురా, జస్ట్ భావం అర్థం అయితే చాలు. మా ఇద్దరికి బ్రేకప్ అయిన కాడి నుంచి దానికి ఎవరితోనూ ప్యాచ్ అవ్వలేదు, అందుకని నాకు ప్యాచ్ పెట్టేద్దామని వచ్చింది. సరేలే, నాకు బాగా ఆకలేస్తుంది, వెళ్ళి తిందాం పద. పద. తలుపులు తీసున్నాయంట్రా. మాయ మన డీటెయిల్స్ కనుక్కోవడానికి ఎవరైనా పంపించిందంటావా? మాయకు మన అడ్రస్ తెలియదు కదరా. ఫోన్ నెంబర్ ఉంటేనే బాత్రూంలో ఉన్నామని కూడా కనిపెట్టేస్తున్న రోజులు రయ్యి. అది కూడా నిజమేలే. అదే కదా. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నారు? సడన్ సర్ప్రైజ్ ఇస్తే టెన్షన్ పడక జాలీగా జోకులు వేసుకోవాలా ఏంటి మాయా? ఈ పోరంబోకంతో తిరిగితే నీకు పెళ్ళైనట్టు ఈ జన్మకి. ఎవరితో తిరిగితే పెళ్ళి అవుద్దో చెప్తే వాళ్ళతోనే తిరుగుతాను. వీడితో తిరిగితే మాత్రం నీకు పెళ్ళి అవుతురా. అంటే శాంతి సంబంధం కూడా కొండకపోయినట్టేనా? అపశకునం పక్షికి అశుభం పలుకుతుందన్నట్టు వాడు చెప్పింది నెగిటివ్ అయినా అదే నిజం. ఆ పిల్ల మీ ఫ్రెండ్ కూతురని చెప్పావు, రీజన్ కనుక్కోవాల్సింది కదా. ఫ్రెండ్ కూతురనే గట్టిగా రీజన్ అడగలేకపోయాను. రీజన్ ఏంటో నాకు తెలుసు మాయా. ఏంట్రా? మాయా. మాయనా? అదే నాన్న, ఈ రోజుల్లో అమ్మాయిలు కొందరు అప్పటికప్పుడు మాయగా మారిపోతున్నారు కదా, అదే అంటున్నాడు. అదే. అది నిజమేలే. సర్లే, ఇంకో సంబంధం చూస్తాను, రెడీగా ఉండు. ఇప్పటివరకు చూసింది చాలు, నాకు కొంచెం టైం కావాలి నాన్న. టైం తీసుకున్నంత స్టేజ్లో నువ్వులేవు నాన్న. నెల రోజులకే ఇంటికి వెళ్ళి తెల్లబడిపోరా. అది కాదురా నాన్న. నానా, నాకైతే ఓ నెల రోజులు టైం కావాలి. అప్పటికి సెట్ అవ్వకపోతే మీ ఇష్టం. సరే నాన్న, వెళ్తాను, మరి బయలుదేరుతాను. భోంచేసి వెళ్ళి నాన్న. మీరుండే దరిద్ర పెండా కూడా నాకు వద్దురా. బావర్చీలో బిర్యానీ తిని అట్నుంచి బస్ ఎక్కి వెళ్ళిపోతాను. తప్పకోండి. రేయ్, నేను నీతో మళ్ళీ కలిసి భోంచేసి నీ పెళ్ళిలోనే. అయితే మీ నాన్న నువ్వు కలిసి ఇంక భోంచేరనమాట. ఏంటి సార్ గారు పెళ్లి పెటాకులయ్యిందంటగా? అంటగా ఏముంది, ఆ పెంట చేసింది నువ్వే కదా. నాగు పంపగా 10 ఏళ్లే ఉంటది, కానీ నా పగ 100 ఏళ్ళు ఉంటది. పాపి చిరాయులాగా నువ్వు 100 ఏళ్ళు బతికినా నేను అంతకాలం ఉండాలి. బ్రతికినంతకాలం నిన్ను వదలనురా. ఖచ్చితంగా పోయిన జన్మలో నువ్వు పిశాచయ్యి ఉంటావు. ఏ? నిన్ను వేడని నేడను నేనే అన్నట్టు వెంట పడుతున్నావు కదా. నువ్వు ఇష్టం ఉన్నప్పుడు నీ కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నా,
నేను ఇష్టం లేదని ఎప్పుడైతే చెప్పావో ఆ కళ్ళు ఏడవడానికి మాత్రమే పనిచేయాలనుకున్నా. డిసైడ్ అయిపో, లైఫ్ లాంగ్ నీకు రక్త కన్నీరే. ఏంటే నీ బాధ? శాంతి పోతే ప్రశాంతి వస్తుంది. నువ్వైతే నా లైఫ్లోకి తిరిగి రాలేవు. ఏ ప్రశాంతి వచ్చినా నీకు శాంతి లేకున్నా నేను చూసుకుంటాను. ఆల్ ద బెస్ట్. మీ టూ. చూసుకుందాం. చూసుకుందాం. రోడ్డు మీద బాగోదేమో ఛీ, కదా, దారెత్తే వెళ్తాం. హలో, ఏంటి బండి? అటు కాదు ఇటు. తెలుసు, ఎవరు పనాలు చేసుకుంటూ కరెక్ట్గా ఉంటుంది. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది. గింటుతావా? అవసరం లేదు. థ్యాంక్స్. రే ఎక్కడికి వెళ్ళిపోయారా? పొద్దున్నుంచే కనిపించట్లేదు. నా బండి వేసుకెళ్ళిపోయావు. నా దగ్గర డబ్బులు లేక ఆడిని ఇన్ని హెల్పడుకుంటే ఇక్కడ దాకా వచ్చా. కుజదోషం వల్ల పెళ్లి లేట్ అవుతుంది అన్నారు కదరా, అందుకే సుబ్రహ్మణ్యం గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకొని వచ్చాను. దారిలో పాము కూడా కనిపించింది. రక్తపింజరం రోయ్. నువ్వు మరీ రాను మనూరు అప్పారావు గడిలో తయారయ్యావరా? ఆడేవడరా? అదేరా, అప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం కనబడిన దేవుళ్ళందరినీ మొక్కేసేవాడు కదా, ఆడే. కరెక్టే రోయ్. ఆడి గవర్నమెంట్ జాబ్ వచ్చిందా? ఏమోరా, అప్పుడులో వచ్చిందన్నారు, తర్వాత ఏమైపోయాడో తెలీదు. కొంప తీసా వత్తనోడు పాపరాగోడు కాదు కదా? కొంప తీయకుండా కూడా ఆడే. పాపం, గవర్నమెంట్ జాబ్ అన్నావు చూడు, ర్యాపిడో నడుపుకుంటున్నాడు. ఇంకా మనమే బెటర్. ఎరా, ర్యాపిడో నడుపుతున్నా హెల్మెట్ పెట్టుకోవాలని తెలీదా? సరే, కస్టమర్ వెయిట్ చేస్తున్నారు, తర్వాత మాట్లాడుకుందాం. ముందే దింపేసిరా. ర్యాపిడో అంటే తిన్నా ఫియాన్సీ. రై, కొంచెం అప్పుల్లో ఉన్నాను, వడ్డీకి డబ్బులు ఇప్పించరా. ఫైనాన్స్ కదరా ఫియాన్సీ అంటే నాకు కాబోయే భార్య. కాకి ముక్కుకి దొండపండనే సామెత మన పెద్దలు ఊరికనే పెట్టలేదురా. వీళ్ళ జంట గురించి ముందే ఊహించి చెప్పారు. కలికాలంలో ఇలాంటి వింతలు జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు. అయితే వచ్చేసింది పోయే కాలం. అయినా మీకేమైందండి? పోయి ఈయన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇతనికి ఏం తక్కువ? ఆ? మనకళ్ళు కానీ పోయినాయి అంటావా? ఉహుం. అయినా మీ పర్సనాలిటీకి మున్సిపాలిటీకి ఫోటో ఫ్రేమ్ సెట్ అవ్వట్లేదండి. ఏఐలో ఫోటో మార్ఫింగ్ చేయించుకుంటాలే. మార్ఫింగ్ చేసుకునేంత మ్యానిపులేషన్ ఈడేం చేశాడో. గవర్నమెంట్ జాబ్. ఆ? నువ్వు ట్రయల్స్లోనే ఉన్నా అన్నావుగా. లేటెస్ట్గా పడ్డ రిక్రూట్మెంట్లో నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాను, తినబట్టాను. ఇదిరా గవర్నమెంట్ జాబ్ సైడ్ ఎఫెక్ట్ అంటే. అందుకే గవర్నమెంట్ జాబ్ ట్రై చేద్దాం అన్నాను. నువ్వే సాఫ్ట్వేర్లో జీతాలు ఎక్కువ, ఇండస్ట్రీకి భూమి వచ్చింది, హైదరాబాద్లో భూములు కొనుక్కొచ్చు అన్నావు. ఇప్పుడు ఏమైంది? భూమి బద్దలైపోయింది. ప్రవీణ్, మీరిద్దరు మాట్లాడుతున్నాడు, నేను ఇప్పుడే వస్తాను. కొంచెం పక్కరండి. ఇప్పుడు అక్కడ తీసుకెళ్తున్నాడు రా. రోజు నీతోనే ఉంటది కదా, ఓ 10 నిమిషాలు మాట్లాడుకొని, మన ఫ్రెండే కదా. 10 నిమిషాలంటేనే నాకు భయంగా ఉందిరా. ఏం కాదులే. నిజం చెప్పండి, మీకు ఆడ ఓకేనా? థూ, మరి ఇందాకేంటి ఏదో మార్ఫింగ్ చేసుకుంటానని చెప్పావు? మా మమ్మీ అందరి ముందు అలానే చెప్పమన్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు చేసుకుంటున్నావు? మమ్మీ గవర్నమెంట్ జాబ్, డాడీ గవర్నమెంట్ జాబ్, వచ్చే అల్లుడు కూడా గవర్నమెంట్ జాబ్ ఉండాలని పట్టుపట్టారు. ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. చెప్పాను, కానీ మమ్మీ డాడీ వల్ల లైఫ్ చూసి నేను కూడా మోటివేట్ అయ్యాను. గవర్నమెంట్ జాబ్ ఉన్నోడిని పెళ్లి చేసుకుంటే లైఫ్ సెట్ అయిపోతుంది కదా. బ్యాడ్ డెసిషన్. భవిష్యత్తు బాగుంటుంది కదా. పద వెళ్దాం. వెళ్దామా బేబీ? బాయ్ రా. బాయ్. ఈడు పూజలు ప్రార్థనలు ఫలించినీరా. సరే పద. మేనేజర్ గారు హైక్ ఇచ్చిన కాడి నుంచి నా మీద దృష్టి పెట్టి ప్రతిదీ నన్నే అడుగుతున్నాడు. అందుకే పెళ్లికి ప్రమోషన్కి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ప్రమోషన్ గురించి తెలియదు కానీ పెళ్ళైతే త్వరగా చేసుకోవాలరా. అయినా అప్పారావు గారికి అంత మంచి అమ్మాయి దొరుకుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. నేను మాత్రం చేశానండి, మనకెవరు దొరకట్లేదు. ఆయన తెలుగు స్టేట్స్లో అమ్మాయిలు మాత్రం సెలెక్ట్ చేసుకోండిరా. ఏ, నీ రేంజ్కి తెలుగు అమ్మాయిలు సరిపోరా? ఇది రేంజ్ మ్యాటర్ కాదురా, రివెంజ్ మ్యాటర్. చెప్పానుగా పొద్దున పాము కనిపించిందని. అదేరా మాయ పగబెట్టేసింది. తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయి అనుకో, అదేదోలా తెలిసేసుకొని పరిచయం చేసేసుకొని మన గురించి ఫుల్ బ్యాడ్ చేసేస్తుంది. అదే బయట స్టేట్ అమ్మాయి అనుకో, దీని పరిచయం ఉండదు కదా. ఎలా కొట్టింది అబ్బాయి? వీడు ఇంకా టూరింగ్ ట్యాక్స్ దగ్గరే ఆగిపోయాడు. ఐమాక్స్ దగ్గరికి ఎప్పుడు వస్తాడు? పోనీ నార్త్లో ట్రై చేస్తావా? ఆ పాష్ ఆఫ్ ఫుడ్ మన వాళ్ళు కాదురా. మరి సౌత్లో? కరెక్ట్. కేరళ అమ్మాయిలు కొబ్బరి మొక్కలా ఉంటారు. అంటే ఇప్పుడు కేరళ వెళ్తావా? పొద్దున్నే సుబ్బు దగ్గర అప్లికేషన్ పెట్టాం కదా, అదేరా సుబ్రహ్మణ్యంకి అభిషేకం చేయించుకున్నాం కదా, ఆయన దారి చూపించకపోతాడా అని. ചേട്ടാ ഈ അഡ്രസ് എവിടെയാ?
ചേട്ടാ അഡ്രസ് അറിയോ എവിടെയാന്ന്? కుట్టి ఈ అడ్రస్. ఆ, కేరళ ఆ, నా కోసం కేరళ నుండి వచ్చారా? మురుగా నువ్వు ఉన్నావు స్వామి. నీకోసం కాదు, అడ్రస్ కోసం వచ్చా. ఇది మా ఆఫీసే. ചേട്ടൻ അറിയോ ഈ അഡ്രസ്? ఆ, ఆ, ఇల్లే. ഇല്ല. ఐ మీన్ దిస్ ఈజ్ మై ఆఫీస్ ఓన్లీ. ആണോ? താങ്ക് യു സോ മച്ച്. మీకు తెలుగు తెలుసా? ఆ కొంచెం కొంచెం. ఆ మాత్రం ఇంటి ఉండ చాలు, అల్లుకుపోతా. అల్లుకుపోతా? హీఈస్ కుళ్ళుకుపోతా. అంటే అందరితో నేను ఈజీగా కలుపుకెళ్ళిపోతానని నాడు ఫీలింగ్. అయితే తెలుగులో మాట్లాడు, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడు. ఇది తెలుగు లేదు, ఇంగ్లీష్ లేదు, మొత్తం కలిపి కిచిడి కిచిడిగా చేస్తున్నావు. అంటే ఆడి కిచిడి అంటే ఇష్టం, అందుకే కొంచెం కిచిడి కిచిడి చేశాడు. నైస్ వన్. రై నువ్వు తన పైకి తీసుకెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. అచ్చా ഞാൻ ഓഫീസിനടുത്തെത്തി. నువ్వెక్కడికి రా? నా రెండో నెల నన్ను ఫాలో అవుతుంది. ఏంటి జోకా? మనిషికి ఎక్కడైనా 2 నీళ్ళు ఉంటాయా? నేను చెప్పేది మాయా గురించి. అటు చూడు ఎలా చూస్తుంది. తను నిన్ను ఫాలో అవుతుందని నీకెలా తెలుసురా? అది వాడే పాయిజన్ సెంట్ బట్టి. ఏ ఆ పెర్ఫ్యూమ్ ఇంకెవరు వాడరా? నాకు తెలిసిన సర్కిల్ ఎవడో వాడు. అయినా పాముకు పాయిజన్ వాడాల్సిన అవసరమే ఉంటుందిరా. పాము పాయిజన్ సెంట్ కొట్టుకుంది కాబట్టి డబుల్ ఇంపాక్ట్ అయిపోయి తేడా వాసన వచ్చేస్తుంది. సరే నువ్వు వెళ్ళు, కుట్టి నేను జాగ్రత్తగా పైకి తీసుకెళ్తాను. కుట్టి నువ్వు మనడితో పైకి వెళ్ళు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఇయాలకంట దొంగలాగా అనిపిస్తుంది. ఫేస్ అలాగే ఉంటుంది, బుద్ధి మంచిది, నమ్మొచ్చు. తీసుకెళ్ళరా. പെട്ടെന്ന് വരണേ ചേട്ടാ. పదండి. రక్త పింజరి వస్తున్న నాగవే. ఏంటి మా ఆఫీస్ వైపు వచ్చావు? నేను మీ ఆఫీస్కి రాలేదు, నేను వెళ్ళే దారిలోనే మీ ఆఫీస్ ఉంది. మా ఆఫీస్ దగ్గర పని ఏంటి నీకు? ఆఫీస్తో కాదు, నీతో పని. ఎవరా అమ్మాయి? నాకు కావాల్సిన అమ్మాయి. అయితే నాకు కావాల్సిన అమ్మాయే. ఏయ్ తను జోలికి వచ్చావంటే హా, వస్తే ఏం పీక్తావు? ఏం పీకుతావా? సభ్య సమాజంలో మగవాడి మీద ఏంటి దౌర్జన్యం? ఏంటి నీ ధైర్యం? నా ధైర్యం ఏంటో నీకు తెలీదా? ఫస్ట్ వెనక్కెళ్ళు. ఆ మాత్రం భయం ఉండాలి. భయం కాదు, పాయిజన్ పెర్ఫ్యూమ్ స్మెల్ నాకు పడదు. ఒకప్పుడు అదే ఇష్టమని గిఫ్ట్ కూడా ఇచ్చావు. ఇప్పుడు షిఫ్ట్ అయిపోయాను, అలాంటి ఏం లేవు. నేను తప్ప నీ లైఫ్లోకి ఎవ్వరిని రానివ్వను. సినిమాలకు నెగిటివ్ రివ్యూలు ఇచ్చేవాళ్ళగా ఎంతకాలం నా మీద బ్యాడ్ ప్రచారం? నన్ను వదలవా? ఎందుకంత పగ నీకు? పగ కాదు, ప్రేమ. నువ్వెంత ప్రేమిస్తున్నావో నువ్వు చెప్పే ప్రేమలోనే అర్థమవుతుంది. అర్థమైందా? వచ్చి మా నాన్నతో మాట్లాడు. అది జన్మలో జరగదు. నీ లైఫ్లోకి ఇంకొక అమ్మాయి రావడం కూడా ఈ జన్మలో జరగని పని.